ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా? వాడు వీడు కాడు, వీడి పోలికయున్న ఒకడు. నేనే. నీ కన్నులు ఎలా తెరవబడెను? యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోను అని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని. ఆయన ఎక్కడా? నేను ఎరగను. అంతకు ముందు గ్రుడ్డియేయుండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము గనుక వాడెలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, నా కన్నుల మీద ఆయన బురద పూయగా నేను వెళ్లి నీళ్లతో కడుక్కొని చూపు పొంది తిని. ఆ మనుష్యుడి విశ్రాంతి దినమును ఆచరించుడే లేదు కనుక దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాడు. పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగు చెయ్యును? ఇట్లు వారిలో భేదము పుట్టెను. అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావు? ఆయన ఒక ప్రవక్త. వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పిన మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడు? వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడు. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని యుండిరి. వాడు వయస్సు వచ్చినవాడు, వానిని అడుగుడి. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించిరి. దేవుణ్ణి మహిమపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. ఆయన పాపియో కాడో నేను ఎరుగును. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గురుటివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. నీకు ఏమి చేసెను? నీకు చూపునెలా రప్పించెను? ఇందాక మీతో చెప్పిదినిగా, మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు కావాలని కోరుచున్నారా ఏమి? అప్పుడు పరిసయ్యులు వానిని అవమానపరిచి, నీవు అతని శిష్యుడివి గదా? మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడి ఎక్కడి నుండి వచ్చెనో ఎరుగుము. ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవిని ఆలకింపడు అని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. పుట్టుగుడ్డివాడి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకమున పుట్టినప్పటి నుండి వినబడలేదు. నీవు పాపివై పుట్టి మాకే బోధన చెయ్యవచ్చిదివా? ఇలా పలికినందుకు ఏమి శిక్షో తెలుసునా? వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? నీవాయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ప్రభువా, నేను విశ్వసించుచున్నాను. అతను ఆయనను కనుగొనెను. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చి తిని. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును కూడా గ్రుడ్డివారమా? మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు.
కనుక మీ పాపము నిలిచియున్నది. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టువో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వారు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయిచుండును. దొంగతనమును హత్యానాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రె కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరమును వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వాడు దెయ్యం పట్టిన వాడు. పిచ్చివాడు. వాడి మాటలు ఎందుకు వింటున్నారు? ఇవి దెయ్యము పట్టిన వాడి మాటలు కావు. దయ్యము గుడ్డి వారి కన్నులు తెరవగలదా? ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహంలో ఉంచెదవు? నీవు క్రీస్తు అవునో కాదో మాకు చెప్పవలెను. మీతో చెప్పితిని కాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేను తండ్రియును ఏకమై ఉన్నాము. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా వీటిని వదలొద్దు. రాళ్ళతో కొట్టండి. వీటిని వదలకూడదు. రాళ్ళతో కొట్టండి. తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు? నీవు మనుషుడు అయ్యుండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావా? దేవదూషణ చేసిన నిన్ను రాళ్లతో కొట్టేదము. మంచి క్రియ చేసినందుకు కాదు. ఆయన్ని మేము వదలము. రాళ్లతో కొట్టేదము. రాళ్లతో కొట్టి చంపేదము. నిన్ను రాళ్లతో కొట్టి చంపడం నిశ్చయం.